హాయ్ అండి, నేను మీ డాక్టర్ ప్రత్యూష, చిగుళ్ళ వ్యాధి స్పెషలిస్ట్ని. ఈరోజు టీనేజ్ పిల్లల్లో అంటే 12-13 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళకి ఎటువంటి దంత సమస్యలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. యూజువల్లీ 11-12 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి కూడా చాలా వరకు పర్మనెంట్ టూత్ అనేవి ఎరప్ట్ అయిపోతాయి. సో ఈ పర్మనెంట్ టూత్ వచ్చేటప్పుడు అవి ఏమైనా ఎత్తుగా ఉన్నాయా, వంకరగా ఉన్నాయా అలాంటివి ముందుగానే అసెస్ చేసుకొని చేసుకోవాల్సిన ఏమైనా క్లిప్ ట్రీట్మెంట్స్ ఉంటే కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకోవడం వల్ల చాలా వరకు ఫ్యూచర్లో వచ్చే దవడ సంబంధిత వ్యాధులు అనేవి అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ ద సెకండ్ థింగ్, యూజువల్లీ ఈ ఏజ్ గ్రూప్లో హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఎస్పెషల్లీ ఉమెన్ అండ్ ఈవెన్ మేల్స్ ఆల్సో గమ్ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ గమ్ బ్లీడింగ్తో పాటు వాళ్ళకున్న స్టడీ షెడ్యూల్ లేకపోతే స్ట్రెస్ వల్ల చాలామంది బ్యాడ్ స్మెల్ ఎక్స్పీరియన్స్ చేయడము, అది ఎస్పెషల్లీ ఫ్రెండ్స్తో తిరిగేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వడం లాంటివి జరుగుతాయి. సో ఈ ఏజ్లో మీరు ఎర్లీగా ఒక డెంటిస్ట్ని కలిసి క్లీనింగ్స్ లాంటివి చేయించుకోవడం, అట్లానే వాళ్ళు చెప్పే ప్రికాషన్స్ ఫాలో అవ్వడం వల్ల చాలా వరకు గమ్ ప్రాబ్లమ్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. అండ్ ద థర్డ్ థింగ్, పర్మనెంట్ టూత్ అన్నీ కూడా ఈ ఏజ్లో ఎరప్ట్ అయిపోతాయి కాబట్టి వాటికి సీలెంట్స్ అంటే ఫర్దర్గా క్యావిటీస్ అనేవి రాకుండా సీలెంట్స్ లాంటివి అప్లై చేసుకోవచ్చు. ఈ సీలెంట్స్ అప్లై చేసుకోవడం వల్ల 90-95% ఆఫ్ ది క్యావిటీ ప్రివెన్షన్ అనేది చేయొచ్చు. అండ్ ద ఫోర్త్ అండ్ ద ఇంపార్టెంట్ పాయింట్, యూజువల్లీ మనకి 17-18 ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా జ్ఞానదంతం అనేది ఎరప్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఏజ్ గ్రూప్లో కనుక ఒకసారి ఒక ఎక్స్రే తీసుకొని జ్ఞానదంతం పొజిషన్ అనేది ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకుంటే మనము జ్ఞానదంత సమస్యలు అనేది కూడా ఎర్లీగా ప్రివెంట్ చేసుకోవచ్చు.